ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించి పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు 6-7 శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేలా ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10:30కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. సీఎం నివాసంలో ఈ మీటింగ్ జరగనుంది. అనంతరం ముఖ్యమంత్రితో సిఐఐ ప్రతినిధుల బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సిఐఐ ప్రతినిధులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించి పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు 6-7 శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేట్ సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేలా ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10:30కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. సీఎం నివాసంలో ఈ మీటింగ్ జరగనుంది. అనంతరం ముఖ్యమంత్రి సిఐఐ ప్రతినిధుల బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సిఐఐ ప్రతినిధులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు.